ఈరోజు మనం 2002లో రిలీజ్ అయిన 28 డేస్ లేటర్ అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా సస్పెన్స్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి ఒక ల్యాబ్‌ని చూపిస్తారు. ఆ ల్యాబ్‌లోని కొంతమంది సైంటిస్టులు కొత్త రకమైన వైరస్‌పై ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తూ ఉంటారు. అదే ల్యాబ్‌లోని కొన్ని చింపాంజీలు కూడా ఉంటాయి. ఈ సైంటిస్టులందరూని వాళ్ళు తయారు చేసిన వైరస్‌ని చింపాంజీలపై టెస్ట్ చేస్తూ ఉంటారు. సైంటిస్టులు ఈ చింపాంజీలకి ఆ వైరస్‌ని ఇంజెక్ట్ చేయగానే ఈ చింపాంజీలు చాలా డేంజరస్‌గా మారిపోతాయి. కొన్ని రోజులకి ఆ ప్లేస్‌కి యానిమల్స్‌ని కేర్ చేసే ఒక టీమ్ వస్తుంది. ఈ టీము యానిమల్స్‌ని కాపాడటానికి సీక్రెట్‌గా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు యానిమల్స్‌ని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ యానిమల్స్‌ని విడిపిస్తూ ఉంటారు. అదే పని మీద ఇప్పుడు వీళ్ళు ల్యాబ్ దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఆ చింపాంజీలని విడిపించాలి అనుకుంటారు. కానీ ఆ చింపాంజీలు మామూలు చింపాంజీల కన్నా గాని చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. అయినా గాని వీళ్ళు వాటిని విడిపించాలి అని అనుకుంటారు. కరెక్ట్‌గా అదే సమయంలో అక్కడికి ఒక సైంటిస్ట్ వచ్చి, "మీరు ఏ చింపాంజీలని విడిపించాలి అనుకుంటున్నారో మీకు తెలుసా? ఆ చింపాంజీల్లోని భయంకరమైన వైరస్ ఉంది. మీరు వాటిని విడిపిస్తేని అవి మీ మీద కూడా దాడి చేసి చంపేస్తాయి. ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు. మీరు ఆ పని చేయకండి. వాటిని విడిపించకండి" అని అంటూ ఉంటాడు. కానీ ఇక్కడికొచ్చిన టీము ఆ సైంటిస్ట్‌ని కూడా పట్టుకొని ఆ చింపాంజీలని ఎలాగైనా ఇడిపిస్తాము అని మూర్ఖత్వంగా చింపాంజీలు ఉండే డోర్‌ని ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ కేజ్‌లో ఉన్న ఒక చింపాంజీ ఈ అమ్మాయి పైన దాడి చేస్తుంది. ఆ చింపాంజీ ఈ అమ్మాయిని కొరకగానే ఈ అమ్మాయి స్లోగాని చాలా డేంజరస్‌గా ఒక జాంబీలాగా మారిపోతుంది. ఈ అమ్మాయి కళ్ళు చాలా రెడ్‌గా అయిపోతాయి. ఈమె బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకుంటుంది. అయితే అక్కడున్న మిగతా మంది మీద కూడా ఆ బ్లడ్ పడుతుంది. వాళ్ళకి కూడా వైరస్ అంటుకుపోతుంది. వాళ్ళు కూడా చాలా డేంజరస్‌గా మారిపోతూ ఉంటాడు. ఈ వైరస్ చింపాంజీల మీద కన్నా గాని మనుషుల మీద 10 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో పనిచేస్తూ ఉంటుంది. అలాగా ఆ వైరస్ మొత్తం అక్కడున్న వాళ్ళందరికీ అంటుకుపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ జాంబీస్ లాగా మారిపోతారు. అలాగా ఆ వైరస్ ఆ సిటీ అంతా పాకుపోతుంది. ఇంకా ఎక్కడి వరకు పాకిందో కూడా తెలియకుండా చాలా మందికి ఆ వైరస్ అంటుకుపోతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన 28 డేస్ తర్వాత జిమ్ అనే ఒక వ్యక్తి లండన్ హాస్పిటల్‌లోని స్పృహలోకి వస్తాడు. ఇతను వైరస్ స్ప్రెడ్ అవ్వక ముందే కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇతను స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ అంతా చెక్ చేస్తాడు. కానీ ఇతనికి ఒక్క మనిషి కూడా కనిపించడు. హాస్పిటల్‌లో ఉన్న వస్తువులన్నీ చాలా చిందరవందరగా పడి ఉంటాయి. అవన్నీ చూసి జిమ్ షాక్ అవుతాడు. హాస్పిటల్ బయటికి వస్తాడు. ఎక్కడ చూసినా గానీ జిమ్‌కి ఒక్క మనిషి కూడా కనిపించడు. సిటీలోని చాలా ప్లేసెస్‌లోని మిస్సింగ్ అని పోస్టర్స్ అంటించి ఉంటాయి. సిటీ అంతా ఒక ఎడారిలాగా ఉంటుంది. ఇక జిమ్‌కి ఏమీ అర్థం కాక చర్చ్‌కి వెళ్తాడు. అయితే బయట ఉన్న దానికన్నా గాని చర్చ్‌లో ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. వందలాది డెడ్ బాడీస్ పడి ఉంటాయి. అప్పుడే ఒక డోర్ ఓపెన్ చేసుకుని చర్చ్ ఫాదర్ వస్తాడు. ఆ ఫాదర్ ఆల్రెడీ జాంబీలాగా మారిపోయి ఉంటాడు. ఆ చర్చ్ ఫాదర్ అటాక్ చేయడానికి జిమ్ మీదకి వస్తూ ఉంటాడు. ఈ ఫాదర్ ఎనకాలే చాలా జాంబీస్ జిమ్‌ని తవ్వుతూ ఉంటాయి. జిమ్ భయంతోని రోడ్డుపైకి వచ్చి పరిగెడుతూ ఉంటాడు. కరెక్ట్‌గా అదే సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు జిమ్‌ని తరుగుతున్న జాంబీస్‌ని కాల్చేస్తారు. తర్వాత జిమ్‌ని వాళ్ళు దాక్కుండే ప్లేస్‌కి తీసుకువెళ్తారు. వీళ్ళిద్దరూ మాస్కుల్ని వేసుకొని ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ మాస్కుల్ని రిమూవ్ చేస్తారు. అందులో అబ్బాయి పేరొచ్చేసి మార్కు, అమ్మాయి పేరొచ్చేసి సెలీనా. వీళ్ళిద్దరూ జిమ్‌తో అంటారు, "మేము చాలా రోజులుగా జాంబీస్ నుంచి తప్పించుకొని ఇలాగ జాంబీస్ రాని ప్లేసుల్లో దాక్కుని ఉంటున్నాము. అసల నువ్వు ఎవరు? నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?" అని అడుగుతారు. అప్పుడు జిమ్, "నేను ఒక డెలివరీ బాయ్‌ని. ఒకరోజు నేను డెలివరీ ఇస్తూ ఉండగా నాకు యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలీదు. ఈరోజు నాకు హాస్పిటల్‌లో మెలకువ వచ్చింది. లెగిసి చూసేసరికి చుట్టుపక్కల ఎవరూ లేరు. అసల ఈ సిటీలోని ఏం జరుగుతుంది? నాకు చెప్పండి" అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, "ఈ సిటీలోని కొన్ని రోజులకి ముందు ఒక వైరస్ స్ప్రెడ్ అయింది. ఆ వైరస్ చాలా ఫాస్ట్‌గా అందరికీ అంటుకుపోయింది. గవర్నమెంటు, ఆర్మీ కూడా పెద్దగా ఏ చర్యలు తీసుకుంటలేదు. మేము ఎన్నో రోజులుగా తలదాచుకుంటూ ఇలా బతుకుతున్నాము" అని చెప్తాడు. అప్పుడే జిమ్‌కి తన ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. "నేను మా అమ్మానాన్నల్ని కాపాడుకోవాలి" అని అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ అంటారు, "అది ఇంపాసిబుల్. ఈ పాటికే మీ అమ్మానాన్న చనిపోయి ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళటం చాలా డేంజర్" అని అంటారు. ఇక ఆ తర్వాత రోజే జిమ్ తన ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మానాన్న సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటారు. వీళ్ళిద్దరూ చనిపోయి చాలా రోజులు అయి ఉంటుంది. తన కొడుకు సిట్యుయేషన్ చూసి వీళ్ళిద్దరూ తట్టుకోలేక వీళ్ళిద్దరూ కూడా చనిపోయి ఉంటారు. అది తెలుసుకుని జిమ్ చాలా బాధపడతారు. ఇక అలాగా ఆ రోజు చీకటి పడిపోతుంది. జిమ్‌తో పాటుగాని మార్కు, సెలీనా కూడా వచ్చి ఉంటారు. ఇంక వీళ్ళిద్దరూ చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళకూడదు. అది డేంజర్. నైట్ జాంబీస్‌కి ఇంకా పవర్ పెరుగుతుంది అని. ఇంక వీళ్ళు ముగ్గురు జిమ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు నైట్
అయిన తర్వాత జిమ్ వాళ్ళ ఇంటిపైకి జాంబీస్ అటాక్ చేస్తాయి. కానీ వీళ్ళ ముగ్గురు కష్టపడి ఆ జాంబీస్ ని చంపేస్తారు. కానీ అందులో ఒక జాంబీ మార్క్ ని కొరికి ఉంటుంది. మార్క్ కూడా జాంబీలాగా మారిపోయి ఉంటాడు. ఇంకా సెలీనా ఏమీ చేయలేక మార్క్ ను కూడా చంపేస్తుంది. చివరికి జిమ్, సెలీనా వీళ్ళిద్దరూ బతికి ఉంటారు. వీళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. అయితే ఒక అపార్ట్మెంట్ లోంచి ఎవరో లైట్ ఆపుతూ ఆన్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి అర్థమవుతుంది ఆ అపార్ట్మెంట్ లో మనుషులు ఉన్నారు అని. వీళ్ళిద్దరూ ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే వీళ్ళ పైన జాంబీస్ అటాక్ చేస్తాయి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ప్లేస్ కి ఒక వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరిని కాపాడతాడు. ఇతని పేరు వచ్చేసి ఫ్రాంక్. ఫ్రాంకు తన కూతురుని ఆ అపార్ట్మెంట్ లో బతికి ఉంటారు. జాంబీస్ నుంచి తప్పించుకుంటూ ఆ అపార్ట్మెంట్ లోనే జీవిస్తూ ఉంటారు. అలాగే ఇతని కూతురి పేరు వచ్చేసి హెనా. ఇక ఫ్రాంక్ అపార్ట్మెంట్ లోనే వీళ్ళ నలుగురు కలిసి ఉంటారు. అయితే ఫ్రాంక్ వీళ్ళిద్దరికీ చెప్తూ ఉంటారు, కొన్ని రోజులకు ముందే రేడియోలోని ఒక బ్రోడ్కాస్ట్ ఇచ్చారు. ఆ బ్రోడ్కాస్ట్ లోని వైరస్ కి ప్యూర్ కనిపెట్టారు అని చెప్పారు. అలాగే ఎవరన్నా బతికి ఉంటే మీరు సేఫ్ ప్లేస్ లో ఉండండి. అలాగే మీ తోటి వాళ్ళని కాపాడండి. అందరూ కలిసి ఉండండి. ఒకవేళ మీ దగ్గర రేడియో ఉన్నట్టయితే మీ ప్లేసులు మాకు చెప్పండి అని కూడా చెప్పారు అని అంటాడు. కానీ ఒకవైపు సెలీనా మాత్రం ఆర్మీ వాళ్ళని అసలు నమ్మదు. అసలు వాళ్ళు మనల్ని ఎందుకు సేవ్ చేయాలి అనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు వింటున్న ఆ బ్రోడ్కాస్ట్ వచ్చేసి రికార్డ్ చేయబడిన బ్రోడ్కాస్ట్. అయినా గానీ వీళ్ళకి దాన్ని నమ్మటం తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది. అందుకు ఇంకా వీళ్ళు ఏమీ చేయలేక ఆ రేడియోలో చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటారు. దాంట్లో భాగంగానే ఫ్రాంకు తన కారులోని తన కూతుర్ని అలాగే వీళ్ళిద్దరిని ఎక్కించుకుని ఆ మిలిటరీ క్యాంప్ దగ్గరికి వెళ్తాకి బయలుదేరతాడు. అయితే వెళ్లే దారిలోని ఒక టన్నెల్ ఉంటుంది. అయితే ఒకవైపు జిమ్ మాత్రం మనం ఆ టన్నెల్లోంచి వెళ్ళడం మంచిది కాదు అని మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ ఫ్రాంక్ మాత్రం మనం ఈ టన్నెల్ నుంచి వెళ్తేనే ఫాస్ట్ గా మిలిటరీ క్యాంప్ దగ్గరికి వెళ్ళగలమని చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ ఆ టన్నెల్లోకి వెళ్తారు. ఆ టన్నెల్లోని చాలా కార్లకి యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఫ్రాంకు తన కార్ని చాలా ఫాస్ట్ గా నడుపుతూ ఉంటాడు. కరెక్ట్ గా ఒక ప్లేస్ కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రాంక్ కార్ టైరు ప్యాచీ పడుతుంది. ఇక వీళ్ళు ఆ టైర్ ని చేంజ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా వీళ్ళు టైర్ చేంజ్ చేస్తూ ఉన్న సమయంలోని జాంబీస్ వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. దానితో వీళ్ళు ఆ కార్ టైర్ ని చాలా ఫాస్ట్ గా చేంజ్ చేసి అక్కడి నుంచి ఏదో ఒకలాగా పారిపోతారు. ఫైనల్ గా వీళ్ళు ఒక 2 రోజులు ఆ కారులో జర్నీ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళాలి అనుకున్న లొకేషన్ కి వెళ్తారు. అయితే ఆ లొకేషన్ లోని ఎవరూ ఉండరు. దీనితో సెలీనా మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని అంటుంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలోని ఒక కాకి డెడ్ బాడీని తింటూ ఉండటం ఫ్రాంక్ చూస్తాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బాడీలోంచి ఒక బ్లడ్ డ్రాప్ ఫ్రాంక్ కంట్లో పడుతుంది. దీనితో ఫ్రాంక్ కూడా స్లోగా జాంబీలాగా మారిపోతూ ఉంటాడు. ఫ్రాంక్ కూతురైన హెనా డాడీ డాడీ అని ఏడుస్తూ తన నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటే ఫ్రాంక్ చాలా కోపంగా తన కూతుర్ని తోసేస్తూ ఉంటాడు. ఇక జిమ్ ఫ్రాంక్ ని కొట్టి చంపేద్దాము అని అనుకుంటాడు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి ఒక ఆర్మీ సోల్జర్ వచ్చి ఫ్రాంక్ ని గన్తో కాల్చి చంపేసి వీళ్ళ ముగ్గురిని క్యాంప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. వీళ్ళందరూ క్యాంప్ లోపలికి వెళ్ళిన తర్వాత మేజర్ హెన్రీ అనే ఒక వ్యక్తి వచ్చి, మీరందరూ సేఫ్ గా ఉన్నారు. మేము ఆల్రెడీ ఈ చుట్టుపక్కలంతా సెక్యూరిటీ బౌండరీస్ ని బిల్డ్ చేశాం. మీరేమీ భయపడకండి అని చెప్తాడు. అలాగే మీరు నైట్ అయిన తర్వాత జాంబీస్ అటాక్ చేస్తాయేమో అని అనుకోవచ్చు. అలాగేమీ కాదు. మేము ఇక్కడ ఒక సెక్యూరిటీ సిస్టమ్ ని బిల్డ్ చేసాం. ఏదన్నా జాంబీ లోపలికి రాగానే సెక్యూరిటీ అలార్మ్స్ మోగుతాయి. అప్పుడు మేము వెళ్ళి ఆ జాంబీల్ని చంపేస్తాము అని చెప్తారు. తర్వాత మేజర్ జిమ్ ని తీసుకువెళ్లి కొన్ని రోజులకు ముందు ఇన్ఫెక్ట్ అయిన ఒక సోల్జర్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ సోల్జరు చాలా భయంకరమైన జాంబీలాగా మారిపోయి ఉంటాడు. జిమ్ము ఇతన్ని ఎందుకు ఇలా కట్టి పడేశారు అని అడిగితేని, మేము ఇతని మీద టెస్ట్ చేస్తున్నాము. జాంబీస్ ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు బతుకుతాయో చూస్తున్నాము అని అంటాడు. ఇక నైట్ అయిన తర్వాత జిమ్ వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలోని సైరన్ వినపడుతుంది. జాంబీస్ లోపలికి వచ్చి ఉంటాయి. కరెక్ట్ గా అదే సమయంలో సోల్జర్స్ అందరూ వెళ్లి ఆ జాంబీస్ ని చంపేస్తారు. తర్వాత ఒక ఆర్మీ ఆఫీసర్ సెలీనా దగ్గరికి వెళ్లి ఆమెని టచ్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అక్కడ సెలీనా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. జిమ్ అది చూసి ఆ సోల్జర్ ని కొడదామని వెళ్తాడు. అప్పుడు మేజర్ జిమ్ ని ఆపి ఆ సోల్జర్ ని బయటికి పంపించేస్తాడు. ఈ సీన్ లోనే ఈ ఆర్మీ వాళ్ళు ఫేక్ బ్రోడ్కాస్టింగ్ చేశారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆర్మీ వాళ్ళు సిటీలోని ఇంకా జాంబీస్ లాగా మారిన అమ్మాయిల్ని తమ ప్లేస్లే తెప్పించుకుని వాళ్ళని యూజ్ చేసుకుందాము అని అనుకుంటూ ఉంటారు. ఆ విషయం తెలిసిన తర్వాత జిమ్ము
సెలీనాని, ఎనాని తీసుకుని అక్కడి నుంచి పారిపోదామని అనుకుంటాడు. కానీ మేజర్ తన సోల్జర్స్‌ని పిలిచి వీళ్ళని బయటికి పారిపోకుండా ఆపేస్తాడు. ఆ సోల్జర్స్ జిమ్‌ని కొడతారు. జిమ్ము స్పృహ తప్పి పడిపోతాడు. కానీ ఆ సోల్జర్స్‌లోని ఒక మంచి సోల్జర్ ఉంటాడు. ఆ సోల్జరు ఈ ఇద్దరమ్మాయిల్ని కాపాడదామని అనుకుంటాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఆ సోల్జర్‌ని కూడా కొట్టి జిమ్‌ని, ఆ సోల్జర్‌ని ఒక రూమ్‌లో బంధించేస్తారు. ఆ రూమ్‌లోని ఆ సోల్జరు జిమ్‌తో చెప్తాడు, "అసల ఈ వైరస్ 100 మైల్స్‌ని దాటి స్ప్రెడ్ అవ్వదు. మా మేజర్‌కి పిచ్చి పట్టినట్టు ఉంది. మా మేజరు ఇక్కడ తన ఓన్ టీమ్‌ని క్రియేట్ చేసుకుంటాకి ఈ విధంగా చేస్తున్నట్టు ఉన్నాడు" అని సోల్జర్ చెప్తూ ఉంటాడు. తర్వాత కొంతమంది సోల్జర్స్ జిమ్‌ని అలాగే ఆ సోల్జర్‌ని చంపేయడానికి అడవిలోకి తీసుకువెళ్తాడు. ఆ ప్లేస్‌లోని జిమ్ము ఆ సోల్జర్స్ దగ్గర నుంచి ఏదో ఒకలాగా తప్పించుకుంటాడు. కానీ ఒక్క సోల్జర్ మాత్రం చచ్చిపోతాడు. జిమ్ము అక్కడి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు జిమ్‌కి గాయాలు అవడంతో ఒక ప్లేస్‌లో పడిపోతాడు. అప్పుడే జిమ్‌కి ఆకాశంలోని ఒక ఫ్లయింగ్ జెట్ కనపడుతుంది. అప్పుడే జిమ్‌కి కూడా సోల్జర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అంటే ఈ వైరస్ 100 మైల్స్ తర్వాత లేదన్నమాట. అంటే ఈ సిటీ బయట జనాలు మామూలుగానే బతుకుతున్నారన్నమాట అని జిమ్ అనుకుంటూ ఉంటారు. తర్వాత జిమ్ము ఆ క్యాంప్ దగ్గరికి వెళ్తాడు. సెలీనా వాళ్ళని కాపాడాలని అనుకుంటాడు. జాంబీస్ వచ్చే ప్లేస్‌లో నుంచుంటాడు. సైరన్ మోగుతుంది. మేజర్ ఒక సోల్జర్‌ని తీసుకుని అతని దగ్గరికి వెళ్తాడు. జిమ్ము ఆ సోల్జర్‌ని చంపేస్తాడు. హెన్రీ ఏమో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. తర్వాత జిమ్ము ఒక గన్ను తీసుకుని ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్న సోల్జర్ దగ్గరికి వెళ్లి ఆ సోల్జర్‌ని విడిపించేస్తాడు. ఆ జాంబీ సోల్జర్ మిగతా సోల్జర్స్ అందరి మీద అటాక్ చేసి అందరినీ చంపేస్తూ ఉంటాడు. చాలా మంది సోల్జర్స్ భయంతో పారిపోతూ ఉంటాడు. అలాగే ఆ సోల్జర్స్ సెలీనా అండ్ హెనాని వదిలేస్తారు. కానీ ఒక ఆఫీసర్ తిరిగి వీళ్ళిద్దరిని పట్టుకుంటాడు. కానీ ఆ ప్లేస్‌కి జిమ్ వచ్చి ఆ ఆఫీసర్‌ని కూడా చంపేస్తాడు. అయితే సెలీనా జిమ్ కూడా జాంబీ అయ్యాడేమో అని అనుకుంటూ ఉంటుంది. కానీ తర్వాత ఆమె రియలైజ్ అవుతుంది జిమ్ ఇంకా జాంబీ అవ్వలేదని. కానీ హెనా మాత్రం బ్యాక్ సైడ్ నుంచి ఒక గాజు బాటిల్ తీసుకొచ్చి జిమ్ తలపైన కొడుతుంది. ఈమె జిమ్ జాంబీ అయిపోయాడేమో అనుకుని తలపైన బాటిల్‌తో కొడుతుంది. కానీ జిమ్‌కి ఏమీ అవ్వదు. ఇక తర్వాత వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకోవాలి అని కారు ఎక్కాలి అని అనుకుంటారు. కానీ ఆ కారులో అప్పటికే మేజర్ ఉంటాడు. జిమ్ము ఆ కారు వెనక డోర్‌ని ఓపెన్ చేయగానే ఆ మేజర్ జిమ్‌ని షూట్ చేస్తాడు. "నువ్వు నా సోల్జర్స్ అందరిని చంపేశావు" అని అంటూ ఉంటాడు. అయితే హెన్నా అప్పటికే కారు ఎక్కి ఉంది కాబట్టి కారుని రివర్స్ చేస్తుంది. కరెక్ట్‌గా అదే సమయంలో అక్కడికి ఆ జాంబీ సోల్జర్ వచ్చి వెనక ఉన్న అద్దాన్ని పగలగొట్టి మేజర్‌ని కొరికేస్తాడు. అలాగే ఆ సోల్జర్ మేజర్‌ని లోపలికి లాక్కు వెళ్ళిపోతాడు. అలాగే మేజర్ కూడా ఆ ప్లేస్‌లో చనిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరూ గాయాలతో ఉన్న జిమ్‌ని కారులో ఎక్కించుకుని ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత సెలీనా జిమ్‌కి బుల్లెట్ తగిలింది కాబట్టి అతనికి వైద్యం చేస్తుంది. తర్వాత జిమ్ము ఒక చిన్న ఇంట్లో నిద్రలేగిస్తాడు. వీళ్ళ ముగ్గురు ఆ ఇంట్లోనే తలదాచుకుని బతుకుతూ ఉంటారు. కరెక్ట్‌గా అదే సమయంలోని బయట నుంచి ఒక ఫ్లయింగ్ జెట్ ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఫాస్ట్‌గా బయటకు పరిగెట్టుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద వైట్ కలర్ క్లాత్‌ని నేలపైన వేస్తారు. ఆ ఫ్లయింగ్ జెట్‌లో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ మనుషులు ఉన్నారు అని గమనిస్తారు. ఇక వీళ్ళ ముగ్గురు కూడా మనం బతికిపోయామని చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త మూవీతో నేను తొందరగా మీ ముందుకు వస్తాను.